వదిన చిన్న పని ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను, సచివాలయం ఇంట్లో పని ఉందని చెప్పేసి, ఎట్లా వర్షం పడింది కదా అమ్మని చూసినట్టు ఉంటుందని చెప్పేసి నా కోసం అమ్మ పెరుగు పెట్టింది వదిన. అలాగే పాలు కూడా తీసి పెట్టింది. ఎన్ని రోజులు అవుతుంది అనుకున్నావు పాలు పెరుగు తినక. అదృష్టం ఉండాలి బరగొట్టు పాలు చిక్కాలంటే. ప్యాకెట్ పాలు తాగాలంటే తాగబుద్ధి కాదు, ఎందుకో నాకు కొంచెం ఎలర్జీ అనమాట. మా అదృష్టం ఏంటంటే అంత పని చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఆటో పంచర్ అవుతుంది. మేము ఎక్కిన ఆటో, మా ఆయనకు చిన్న పని ఉందని ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా మేము వచ్చంటే దావలో పంచర్ అయిందని చెప్పేసి మా ఊరికి దగ్గరలోనే అనమాట. ఇంకా మా చిన్నోడైతే కానీ రెండుసేపు కూడా నాకు నడసలేని, నాకు కాళ్ళని వచ్చాను. ఆడికి ఎత్తుకునే కూడా నాకు పాయింట్ ఒత్తుకుపోతుంది, నన్ను దింపేసే అని చెప్పేసి దిగి మా అమ్మ వాళ్ళ ఇంటి కాంచి తెచ్చుకునేటివి కూడా వాళ్ళకు బరువైపోయినాయట. ఈయన సభ అంటే 6 నెలల మనిషి వదిన, ఎయ్యాలకు రానే రాడు. ఏదో బగ్గిరికించుకొని రానికి కూడా అంత తూకం ఎత్తే ఎట్లా. మా చిన్నోని బాధ చూడండి, కాళ్ళు నొచ్చినాయని చెప్పేసి కూర్చోడిపోయినాడు. రానా చిన్నగా నడిచి పోదామంటే వచ్చేసినాడు. అదిగో మాకే